అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూలై 1. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. ఎస్తేరు రాజైన అహష్వేరోషు యొక్క దయాదాక్షిణ్యములు పొందెను. చాలామంది యవ్వన కన్యకలు అతని ముందుకు వరుసగా తీసుకుని రాబడిరి. ఆమె రాజు యొద్దకు వెళ్ళవలసిన సమయమందు ఆమె ఏమేమి కోరునో అది ఆమెకు ఇవ్వబడును. అవి వస్త్రములు కానీ, బంగారము, వెండి కానీ, శుద్ధి కొరకైన వస్తువులే కానీ ఏదైనాను ఇవ్వబడక ఉండదు. మిగిలిన ఇతర స్త్రీలు అనుదినమును అనేకము అడుగుచుండిరి, కానీ ఎస్తేరు ఏమీ కోరలేదు. ఎస్తేరు 2:15. ఒక వ్యక్తి నాకేమి వద్దు అని చెప్పుట ఎంత అద్భుతము! నాకేమి వద్దు అని చెప్పిన వారిని గురించి నేను వినలేదు. కొంతమందికి ఏమిచ్చినను తృప్తి కలగదు. నీ భార్యకు 100 చీరలు ఇచ్చినను ఇంకా 10 కావాలనని అడుగును, ఇంకను అధికముగా అడుగును. వారికి ప్రతి నెల కొత్తది కావాలను. నీవు ఎటువంటి ఆభరణములు ఇచ్చినను వారికి తృప్తి కలగదు. కొంతమంది భర్తలు తమ జీతమంతయు భార్యలకు ఇత్తురు. వారు తమ భర్తలకు జీతం వచ్చు రోజు కొరకు కనిపెట్టుచుందురు. ఒకవేళ ఒక 25 రూపాయలు తక్కువ ఇచ్చిన ఎడల భర్తలను ప్రశ్నించుదురు, ఏమైనది? ఈ నెల 25 రూపాయలు ఎందుకు తక్కువ ఇచ్చితివి? నీవు ఎక్కడ ఖర్చు పెట్టితివి? దానితో ఏమి చేస్తివి? దానిని ఎవరికి ఇచ్చితివి అని ప్రశ్నించుదురు. కొందరు 10 రోజులలోనే జీతమంతయు ఖర్చు చేసి ఇంకా డబ్బు కావాలని అడుగుదురు. వారెవరైనాను వారికి తృప్తి ఉండదు. కానీ ఇక్కడ కథలో ఏమి చెప్పబడుచున్నదనగా, ఆమె తరుణము వచ్చినప్పుడు ఏమీ కోరలేదు. దాని ఫలితము ఆమె అతని దయ పొందుటయే. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె ఎడల దయ కలిగెను. ఆమె కేవలం రాజు దృష్టిలోనే దయ పొందుట కాదు, రాజభవనంలోని అందరి దృష్టిలో దయ పొందెను. ఆమె దేవుని యందు ఎంతో అధికమైన భయభక్తులు కలిగి ఉండినది. ఆమె జీవితము విశ్వాసము ద్వారా ఇశ్రాయేలు దేశమంతయు రక్షించబడింది. ఏ విధంగా తృప్తిని సంతృప్తిని కలిగి ఉండవలెను ఆ రహస్యమును ఆమె నేర్చుకున్నది. లోకములో ఏదియూ తనను తృప్తిపరచలేదని ఆమె ఎరిగినది. లోకము ఎంత ఆకర్షణీయంగా నుండినను మనల్ని తృప్తిపరచలేదు. చాలామంది స్త్రీ పురుషులు తిని త్రాగుట ద్వారా వస్త్రములు, బంగారము, వెండి, నగలు కొనుట ద్వారా సంతోషించగలము అని అనుకుందరు. అందువలననే వారి జీవితములు ఓటమి పొందుచున్నవి. అందువలననే వివాహములకు ముందు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, మధ్యవర్తుల ద్వారా ఎంత కట్నం ఇచ్చెదరని, ఎంత భూమిని ఇచ్చెదరని సమాచారమును సేకరించుదురు. వారు బహిరంగముగా అడగరు, కానీ రహస్యముగా ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు, మరి ఈమెకు ఎంత వచ్చును అని తెలుసుకుందరు. విషయములన్నీ తెలుసుకున్న తర్వాత మాకు సమ్మతమే అని చెప్పుదురు. ఒకవేళ వారికి తృప్తి కలగని ఎడల ఈ సంబంధం విషయంలో మాకు సమాధానం లేదు అని చెప్పుదురు. ఎందుకనగా వారి దృష్టి లోక సంబంధమైన విషయముల మీద, ఆ అమ్మాయి రంగు మీద, అర్హతలు మొదలగు వాటి మీద ఉండుట చేతనే ఆ విధంగా చెప్పుదురు. అందువలనే వారు నిరుత్సాహపడుదురు. సంతృప్తి గృహమును సంతోషముగా ఉంచగలదు. ప్రైజ్ ది లార్డ్.